గోదావరి వరదలకు ప్రతి ఏటా రోడ్డు కొట్టుకొనిపోయి రోడ్డు నిర్మించాల్సి వస్తుందన్నారు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. తూర్పుగోదావరి జిల్లా బులుగల్లంక, బొబ్బల్లంక గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణానికి కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. వర్షాకాలం ప్రారంభం కాగానే రెండు గ్రామాల మధ్య ఉన్నటువంటి రోడ్డు కొట్టుకొని పోతుందని అన్నారు. అయితే రోడ్డు లేకపోతే బొబ్బర్లంక గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యలో గోదావరి మధ్యలో ఉన్నటువంటి రోడ్డు ప్రతి సంవత్సరం కూడా రైన్ సీజన్ స్టార్ట్ అవగానే ఆ యొక్క వరదలో మునిగిపోద్ది. అదేవిధంగా రోడ్డు కొట్టుకెళ్ళిపోతుంటుంది. ప్రతి సంవత్సరం నవంబర్ డిసెంబర్ ప్రాంతంలో ఈ వాటర్ లెవెల్ తగ్గిన తర్వాత మళ్ళీ రోడ్డు పోస్తారు, తాత్కాలికమైన రోడ్డు. ఆ రోడ్డు పోసుకుని ఈ యొక్క ప్రజా సౌకర్యం కోసం ప్రజా రవాణా, అదేవిధంగా రైతుల సౌకర్యం కోసం రైతు రవాణా, ఈ స్టూడెంట్స్ ముఖ్యంగా ఈ పడవలు తిరగడం ఇబ్బంది కాబట్టి ఈ సమయంలో మనం రోడ్డు వేసి ప్రభుత్వం ఎప్పుడు ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ రోడ్డు వేయాలని చెప్పి ఇక్కడ స్థానిక కూటమి నాయకులు అలాగే ఈ రెండు గ్రామాల పెద్దలు కోరిక మేరకు గౌరవ కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాను. కలెక్టర్ గారు శాంక్షన్ కూడా ఇస్తామని చెప్పేసి ప్రపోజల్ అంతా రెడీ అయింది. ఈ రోడ్డు స్టార్ట్ చేసి మనం కంప్లీట్ చేసి ఇస్తే రైతులు అటుపక్క పండిన పంట ఈ పక్కకు తెచ్చుకోవడానికి వీలుగా ఉండే విధంగా కూడా అది రోడ్డు ఉపయోగపడుద్ది. లేకపోతే పంట అంతా కూడా అటుపక్కన ములకల్లంకలోనే ఉండిపోయి బొబ్బులంక తెచ్చుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా చూస్తే కూలీలు భారీ సంఖ్యలో కూడా ఈ యొక్క బొబ్బుల్లంక నుంచి ములకల్లంక వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది వ్యవసాయ పనుల నిమిత్తం. దానివల్ల బోట్స్లో 20 మంది ఎక్కాల్సింది 100 మంది కూడా ఎక్కేస్తున్నారు. ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. అందువల్ల ముందస్తుగానే మనం ఆ యొక్క రైతులను అప్పుడే కూలీలు అది తీసుకెళ్ళొద్దని చెప్పి బొబ్బుల్లంక ములకల్లంక